నా భర్త చార్లీ కిర్క్. మొదటగా స్థానిక, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పోలీసులకు అందరికీ ధన్యవాదాలు. ఆ రోజు ఇంకెవరికీ నష్టం జరగకుండా చూసిన పోలీసులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 2 రోజుల క్రితం నా భర్త తన రక్షకుడైన యేసుక్రీస్తును ముఖాముఖిగా చూడటానికి వెళ్ళిపోయాడు. చార్లీ ఎప్పుడు చెప్పేవాడు, నేను చనిపోయిన తర్వాత నా ధైర్యం, నా విశ్వాసం ద్వారా నన్ను గుర్తుపెట్టుకోండి. ఆయన చివరి రోజుల్లో కూడా యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆయన దేవుని సమక్షంలో నిలబడి ఉన్నాడు. చార్లీ జీవితం అమెరికాను, ప్రకృతిని, తన కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయనకు క్రీడలు కూడా ఎంతో ఇష్టం. చికాగో కబ్స్, ఆరెగాన్ డక్స్కి అభిమాని. కానీ అన్నిటికంటే ఆయన తన పిల్లలను, నన్ను చాలా ప్రేమించాడు. ప్రతిరోజూ నన్ను అడిగేవాడు, నేను ఇంకా బెటర్ భర్తగా ఎలా ఉండగలను, మంచి తండ్రిగా ఎలా ఉండగలను అని. ఆయన ఎప్పుడూ చెప్పేవాడు, కుటుంబం దేవుని అద్భుతమైన వరం. ఆయన యువతకు తరచూ చెప్పేవాడు, పెళ్లి చేసుకోండి, కుటుంబాన్ని మొదలు పెట్టండి. ఆయన కోరుకున్నది ప్రతి ఒక్కరూ కుటుంబంలో దొరికే ఆనందాన్ని అనుభవించాలని. ఒకసారి ఆయన చెప్పాడు, నేనెప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే నా ప్రాధాన్యం అమెరికన్ కుటుంబాన్ని బలపర్చడమే. ఆయనకిష్టమైన బైబిల్ వాక్యం ఎఫెసీ 5వ అధ్యాయం 25వ వచనం, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. నా భర్త నిజంగా ఆ విధంగా తన ప్రాణం పెట్టి నన్ను, తన కుటుంబాన్ని కాపాడాడు. నేను అనుభవిస్తున్న నష్టాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు, కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. ప్రపంచంలో చెడు ఉన్నా మన దేవుడు ఎంతో కనికరం కలవాడు. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయనే చూసుకుంటాడు. నా భర్త వల్ల ఎంతో మంది పెళ్లి చేసుకున్నారు, కుటుంబం మొదలుపెట్టారు, దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నారు. ఇది ఆయన జీవితంలో గొప్ప ఫలితం. నా భర్తను చంపినవారు అనుకున్నారు ఆయన సందేశం ఆగిపోతుందని. కానీ వారికి తెలియదు, ఆయన మిషన్ ఇప్పుడు మరింత బలంగా కొనసాగుతుంది. ఈ ఉద్యమం మరియు ఉజ్జీవం మరింత గొప్పగా జరుగుతుంది. నా భర్త మొదలుపెట్టిన ఉద్యమం చనిపోదు, అది ఇంకా బలపడుతుంది. చార్లీ ఎప్పుడూ అందరికీ సవాలు విసిరేవాడు. కష్టపడండి, బెటర్ అవ్వండి, ఎప్పుడూ వదిలిపెట్టవద్దు. ఆయన నినాదం ఎప్పుడూ లొంగిపోవద్దు. అందుకే మేము లొంగిపోము. టర్నింగ్ పాయింట్ USA యాత్రలు, అమెరికా ఫెస్ట్ కొనసాగుతాయి. ఆయన స్వరం, ఆయన జ్ఞానం మరింత ఘనంగా వినిపిస్తాయి. ఆయన ఎప్పుడూ చెప్పేవారు, ప్రతిఫలం సంపాదించండి, భవిష్యత్తు కోసం పని చేయండి. యువతకు ఆయన సందేశం, టర్నింగ్ పాయింట్ USAలో చేరండి. పాస్టర్లకు ఆయన పిలుపు, క్రీస్తు ఉజ్జీవంతో, విశ్వాసంతో నడవండి. తల్లిదండ్రులకు ఆయన ఆహ్వానం, ముఖ్యంగా మీరు చర్చిలో సభ్యులు కానట్లయితే ఒక బైబిల్ నమ్మే చర్చిలో చేరండి. మన పోరాటం కేవలం రాజకీయం కాదు, ఆధ్యాత్మికం కూడా. చార్లీ తన రక్షకుడైన యేసుక్రీస్తును ప్రేమించేవారు. ఆయన అందరూ యేసును తెలుసుకోవాలని కోరుకున్నారు. యేసు ప్రభువును విశ్వసించేవారు రక్షింపబడతారు. ఎవరు చిన్నవారు కాదు, ఎవరు పెద్దవారు కాదు, ప్రతి ఒక్కరూ దేవుని సువార్త తెలుసుకోవచ్చు. నేను నిద్రపోలేకపోతున్నాను, కానీ ఒక హామీ ఇస్తున్నాను, నా భర్త ఆశ ఎప్పటికీ చనిపోదు. టర్నింగ్ పాయింట్ USAను ఈ దేశం ఎప్పుడూ చూడని స్థాయికి తీసుకెళ్తాను. చార్లీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. విశ్రాంతి పొందు, ప్రభువు చేతుల్లో ఉన్నావు. బాగా చేశావు, నా మంచి సేవకుడా అని యేసు మెప్పు పొందింటావు.
నిన్న రాత్రి ఇంటికి వచ్చాక మా కూతురు నా వద్దకి పరుగెత్తుకొని వచ్చింది. మమ్మీ, నిన్ను మిస్ అయ్యాను అంది. నేను చెప్పాను, నేను కూడా మిస్ అయ్యాను బంగారం. ఆమె అడిగింది, డాడీ ఎక్కడా? తనకు 3 ఏళ్ల వయసు. నేను చెప్పాను, డాడీ నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన యేసుతో కలిసి ఒక ప్రయాణంలో ఉన్నాడు. త్వరలో మనం మళ్ళీ కలుస్తాం. ఇప్పుడు ఆయన యేసుతో కలిసి పరలోకంలో ఉన్నాడు. నా భర్తను ప్రేమించిన, మద్దతు ఇచ్చిన వారికందరికీ ధన్యవాదాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. దేవుడు అమెరికాను ఆశీర్వదించుగాక.